అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రకృతి సౌందర్యం నడుమ ఉన్న మంగళగిరి ఎకో పార్క్ లో ట్రెక్కింగ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఈ ట్రెక్కింగ్ ఫెస్టివల్ ను నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ఈగల్ ఐజీ రవికృష్ణ ప్రారంభించారు. ట్రెక్కింగ్ ఫెస్టివల్లో 1000కి పైగా ట్రెక్కర్స్, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ట్రెక్కింగ్ పోటీల్లో విజయం సాధించిన వారికి మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేసి నిర్వాహకులు సత్కరించారు. ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కింద ఈగల్ అనే విభాగాన్ని పనిచేస్తున్నాను. ఈగల్ అంటే ఇంకా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్. ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దడం కోసం ఒక యుద్ధంగా చేస్తున్నాం మేమంతా కలిసి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా విద్యార్థులు కానీ యువతి యువకులు ఈ డ్రగ్స్ బారిన పడకూడదని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఆమె బాగా చేయించారు, సడన్గా మైక్ ఇచ్చారు నాకు. ఓకే, ఎనీవే, నేను గతంలో గుంటూరు ఎస్పీగా పనిచేశానమ్మా. మీ అందరికి కూడా గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు, ఏఎస్పీగా పనిచేసినప్పుడు మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేశాం. పార్వతీపురం ఏఎస్పీగా పనిచేసినప్పుడు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని చాలా గ్రామాలు విజిట్ చేయడం జరిగింది. ఒకసారి నేను మా టీం, అప్పుడు సుమారుగా 15-20 సంవత్సరాల క్రితం, 2006లో నేను ఐపీఎస్ అయ్యాను, 20 సంవత్సరాలు అవుతుంది. 2008లో పార్వతీపురంలోని ఒరిస్సా బోర్డర్ గ్రామాలు విజిట్ చేసినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళగానే మహిళలు పురుషులందరూ కూడా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. మీరు అప్పట్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అంతా కూడా. సో ఒక యంగ్ ఏఎస్పీ కింద ఇన్స్పెక్టర్గా ఒకటి అడిగాను, ఎందుకు వీళ్ళంతా వెళ్ళిపోయారని. సార్, వాళ్ళకి పోలీసులు అంటే చాలా భయం సార్, వాళ్ళు మాట్లాడరు, మనం 1 గంట 2 గంటలు ఉంటే ఒక్కొక్కరిని పిలిచి మనం మాట్లాడచ్చని చెప్పారు. ఆ రోజు అందరికీ చెప్పడం జరిగింది, మనము పోలీసులు అంటే భరోసా ఇవ్వాలి, మనం వచ్చామంటే అందరూ రావాలి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని చెప్పేసి. ఆ రోజు చెల్లెళ్ళ కోసం అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. మేము మా ఆఫీస్ పోస్ట్ కార్డ్స్ ప్రింట్ చేసి మొత్తం సుమారుగా ఒరిస్సా సరిహద్దులో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా కార్డులు ఇచ్చాం. చెల్లెళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళకి చెప్పి, మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ కార్డు మీద రాసి పోస్ట్ బాక్స్లో వేయండమ్మా అని చెప్పాం. మాకు చాలా కార్డ్స్ రావడం మొదలైనవి. మా ఊర్లో సారా బట్టీలు ఉన్నాయని కొంతమంది. అదేవిధంగా ఒక ఉత్తరం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. దాంట్లో మా ఊర్లోని పలానా చిన్న కొండ ఉంటుంది, ఆ కొండ పక్కన పెద్ద ముళ్ళ కంచి ఉంటుంది, దాని వెనకాల పేకాట ఆడతారు, దాంట్లో మా ఆయన ఉంటాడు, మా ఆయన్ని కొట్టొద్దు అని రాశారు. సో అలాగా అటువంటి ఎన్నో పోస్ట్ కార్డులు మేము చూసాం. ఆ చెల్లెళ్ళ కోసం కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున ఆ రోజు సక్సెస్ఫుల్ అయింది. మహిళలందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం. సో అదేవిధంగా గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు మహిళలందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించాం. కాలేజీల్లోని పిల్లలందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, సమాజంలో జరుగుతున్న క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి మీరందరూ పోరాటం చేయాలి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి సింబాలిక్గా కొన్ని కాలేజీల్లో నేను కారం పొట్లాలు కూడా పంచాను.
మీకు ఎవరైనా సరే మీకు ఈవ్ టీజింగ్ అటువంటి పాల్పడితే ఇంకా తక్షణం మీరు ఎదుర్కోవాలమ్మని చెప్పేసి, అదేవిధంగా మద్యపానం, ధూమపానం బహిరంగ ప్రదేశాలు చేయకూడదని కూడా ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేసాం. నేను ఎస్పీ కర్నూలుగా ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆ కేసుల్లోని పెద్ద అధికారులు ఈ ట్రయల్ జరిగేటప్పుడు కోర్టులో కూర్చోవాలని చెప్పివ్వండి. ఏదో ఎస్పీ కింద నేను కూడా చాలా కేసుల్లోని కోర్టు ట్రయల్లో కూర్చుని కన్విక్షన్ రావాలని ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఇటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు అప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డ్రగ్స్కి వ్యతిరేకంగా, గంజాయికి వ్యతిరేకంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ధూమపానం కానీ, మద్యపానం కానీ, ఈ గంజాయి పానం కానీ, డ్రగ్స్ పానం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ నష్టపోయేది మహిళలే. కాబట్టి మేమంతా కూడా ఒక క్రమశిక్షణతో ఈగల్ కాల్ సెంటర్ 197 కూడా పెట్టడం జరిగింది. ఇక్కడున్న మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ ప్రవేశిస్తే కాల్ ఈగల్ 1972. ఎందుకంటే ఎంతోమంది తల్లులు మాకు కాల్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.